మన భారతదేశంలో మన దాంట్లో ఉన్న ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మనకి ఈ ఈ దేశాన్ని చెప్పాను, ఈ జాతిని తరతరాలుగా మహనీయులందరూ రక్షిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. మహాపురుషులు ఇంతమంది కాలాల్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారని చెప్తున్నా. అండ్ ఇందాక చెప్పాను కదా, ఈ కాలం అంతా బాగుండదు, వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి ప్రమాదాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ కాలం ఇట్లా ఉన్నప్పుడు ప్రతి మనిషిని రక్షించేది మంచి పనులు చేయటం, ధర్మంగా ఉండటం అంటామే. సో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ధర్మంగా ఉండటం అనేది. ఇప్పుడు ఇందా చెప్పుకున్నట్టుగా మన దేశం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, కొంతమంది 100 కోట్లు పెట్టి ఆలయం, 200 కోట్లు పెట్టి ఆలయాలు కట్టిస్తున్నారు. అటువంటిది దాని బదులు ఒక 100 కోట్లు పెట్టి నువ్వు పెద్ద ఆలయం కాంప్లెక్స్ చేసే బదులు నువ్వు కనీసం ఒక 200 పురాతన ఆలయాలు నువ్వు పునరుద్ధరించవచ్చు. ఆ దృష్టి ఎందుకు పెట్టుకోరు? ఎందుకంటే మన దగ్గర సత్యం గారు కొన్ని వేల ఆలయాలు ఏమిటి, కొన్ని 100 సంవత్సరాల నాటివి, ఇప్పటివి కాదు, కొన్ని 100 సంవత్సరాల నాటివి, ఒక అద్భుతమైన ఒక వెలిగినవి. అంతేకాకుండా ఎంతో మహాత్ముల చేత ప్రతిష్ఠింపబడినవి, మహర్షుల చేత ప్రతిష్ఠింపబడినవి ఎన్నో జిల్లాల్లో. ఇప్పుడు కరీంనగర్, ఇటు గోదావరి జిల్లాలో ఎక్కడికో వెళితే మనం ఏంటి అగస్త్య మహర్షి భరద్వాజ ప్రతిష్ఠ అని వింటుంటాం మనం. ఎంతో మంది ప్రతిష్ఠించినవి. అండ్ ఏంటి కనీసం ఒక బేసిక్ ధూపదీప నైవేద్యాలు లేకుండా కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి మనకి. ఏంటంటే ప్రముఖంగా తెలిసిన ఆలయాలే కాకుండా విలేజెస్లో, ఊళ్ళల్లో ఎప్పటి నుంచో ఉన్నవి మనం వింటుంటాం అనమాట. ఆలయం ఎప్పటి నుంచో ఉంది, 4-5 సంవత్సరాల నుంచి ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు పాపం అని అంటుంటామే. ఇప్పుడు ఇలా కొత్త ఆలయాలు కట్టించే వాళ్ళు ఇటువంటి ఆలయాలని కాస్త జీర్ణోద్ధరణ చేసి వాటిని వెలుగులో తీసుకొస్తే అది ఎంతో పుణ్యం వాళ్ళకి. బికాజ్ ఆ ప్రదేశం ఒకప్పుడు ఎంతో వెలిగిందనమాట, ఎంతో అద్భుతంగా ఉన్నవి. కాలక్రమేణా ఇప్పుడు నేను ఆ మధ్య వెళ్తున్నప్పుడు చూస్తాను, ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నప్పుడు చూస్తాం మనం, అక్కడ లేపాక్షి అని ఉంటుంది కదా, అనంతపూర్ వెళ్తుంటే మన అనంతపూర్ దగ్గర ఆ లేపాక్షి ఒకప్పుడు ఎంతో బ్రహ్మాండమైన ఆలయం అది. ఎంత అద్భుతమైన, అసలు ఆ శిల్ప సంపద అంతా చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఆ ఆలయానికి అప్పుడప్పుడు కొంతమంది ఎవరో వస్తున్నారు తప్పితే చాలా మంది తెలియని కూడా తెలియట్లేదు. ఇది ఇంకా లేపాక్షి అనేది ఈ మాత్రం తెలుసు, కొంచెం తెలుసు. ఇలా తెలియనివి ఎన్నెన్నో క్షేత్రాలు మనకి. ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాలో ఉపమాక అని ఉంటుంది ఒకటి, ఉపమా క్షేత్రం, వెంకటేశ్వర స్వామి. అది ఒకప్పుడు ఎంతో అద్భుతమైన క్షేత్రం, ఎంతో ప్రాముఖ్యమైనది, వెలిగిన క్షేత్రం అనమాట. ఎందరో మహర్షులు, మహనీయులంతా దర్శించుకునే ప్రదేశం అది. సాక్షాత్తు స్వామివారే అక్కడికి వేటాడుతూ వస్తారు గుర్రం మీద అక్కడికి. అది అసలు ఇప్పుడు చాలా మంది తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎవ్వరికి చాలా అతి తక్కువ ఆ దగ్గర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు తప్పితే. ఇటువంటి క్షేత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి మనకి. సో అటువంటి ఆలయాల్ని, క్షేత్రాల్ని మీరందరూ పునరుద్ధరించండి. ఇప్పుడు పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ 500 కోట్స్ పెట్టి కట్టే కంటే ఈ 500 కోట్లతో ఇటువంటి ఆలయాలు మీరు చక్కగా 400-500 ఆలయాలను బ్రహ్మాండంగా తీసుకురాగలుగుతారు. చాలా బాగా. ఇప్పుడు ఒక్కొక్క ఆలయానికి 50 లక్షలు పెడితే చాలా తీసుకురాగలుగుతారు, 1 కోటి రూపాయలు పెట్టి తీసుకురాగలుగుతారు. అతి సామాన్యులైన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చేస్తున్నారు పాపం. వాళ్ళకు వస్తున్న జీతంలో సగం పెట్టేసి పాపం వాళ్ళ ఊళ్ళలో చిన్న చిన్న ఆలయాలు కట్టిస్తూ అక్కడ వాళ్ళందరికీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకటే ఇప్పుడు మనకి ఇటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కొదవలేదు కదా, చాలా ఉన్నాయి ఇండియాలో మనకి. అవునా, పెద్ద టెంపుల్ కాంప్లెక్స్లు అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఆ కాంప్లెక్స్లు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే టూరిస్ట్ స్పాట్లలో వెళ్తున్నారు చివరికి. ఇంత ఖర్చు పెట్టి నువ్వు ఇంత చేసి దాన్ని ఇలా ఉండే బదులు ఈ మిగతా ఆలయాలు ఇలా చిన్న మీ ఊళ్ళలో, ఏ ఊర్లో ఎవరినైనా చెప్తారు, ప్రతి డిస్ట్రిక్ట్లో కొన్ని కనీసం ఒక 500 ఆలయాలు కనపడతాయి. ఏంటి ఇది 500 సంవత్సరాలతో, 1000 సంవత్సరాలతో ఎన్నెన్నో అనమాట అటువంటివి. వాటిని చక్కగా జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ తీసుకొస్తే మీకు, మీ వంశానికి కూడా ఎంతో ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకు అవి పెట్టిన వాళ్ళు, ఆ ప్రతిష్ఠ చేసిన వాళ్ళు సామాన్యులు కాదు, మహర్షులు, సిద్ధులు ప్రతిష్ఠించిన ఆలయాలు అవన్నీ కూడా. అటువంటివి కనుక చేస్తే వీళ్ళు ఏంటి ఎన్నో తరాలు వాళ్ళు తరిస్తాయి వాళ్ళకి మనకి. అటువంటి చక్కగా ఇంత పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, హడావిడి, ఈ రోజులు ఏంటంటే ప్రతి చోట హంగు హడావిడి ఎక్కువైపోయింది. లైటింగ్లు, లేజర్లు
అన్ని పెట్టేసి 500 కోట్లు ఖర్చు పెట్టి చేసేటప్పటికి ఫోటో షూట్ కోసం అలా చేసి అంటే ఇవి చెయ్యండి. బికాజ్ మనం వింటుంటాం ఏమిటి, ఒకప్పుడు భారతీయ ఏంటి మన ఈ క్షేత్రాలు అన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా చెందినవి, దేవతలు వచ్చేవాళ్ళు, మహర్షులు వచ్చేవాళ్ళు అని అన్ని వింటుంటాం మనం. దేవతలచే నిర్మించిన ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా, దేవతలు ప్రతిష్ఠించినవి, సిద్ధులు ప్రతిష్ఠించినవి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వింటున్నప్పుడు వాటిని అవి తీసుకొస్తే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా, ఎంతో చక్కగా మనకి. ప్రతి వాళ్ళు అనమాట ఎవరికి తోచినంతలో వాళ్ళ ధర్మాన్ని చేసుకుంటూ వెళితే అది రక్షించినట్టుగా ఏది రక్షింపదు. వీటన్నిటికీ కూడా ఏంటి, మనకి ఆ మనసు కూడా పోదట్ పక్కకి. మనసు పోవాలనే కూడా దానికైతే మనం దైవాన్ని ఆరాధించడం, ఒక గురువుని నమ్ముకోవటం అని అనుకుంటున్నాం కదా. నేను ఆల్మోస్ట్ మనం చేసే చాలా ప్రోగ్రామ్స్లో, కార్యక్రమాల్లో గురువుల గురించి మాట్లాడుతుంటాం. అవును కదా. అండ్ ఇది అసలు మన జాతిలోనే ఉంది, గురువు అనే సాంప్రదాయం కానీ, గురువులు మాట్లాడటం కానీ. అండ్ చాలామంది ఆశ్చర్యపోతుంటారు, నిజంగా ఇప్పటి కాలంలో కూడా ఇంతటి మహనీయులైన గురువులు ఉంటారా అసలు అని చెప్పేసి. నేను అంటే చెప్తానే, ఒక గురువు దగ్గర కూర్చుంటే కొన్ని జన్మల ప్రారంభ కర్మ కూడా కేవలం కూర్చున్నంత మాత్రానే నశిస్తుంది అని ఎప్పుడూ చెప్తున్నట్టుగా, ఇంతకుముందు కాలంకి ఇప్పటి కాలానికి ఎంతో వైరుధ్యం వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఓపెన్గా రావట్లేదు, బయటకు రావట్లేదు. మనకి ఏంటి, మనకి అంత గట్టి సంకల్పము, అంత ఇది ఉంటే తప్పకుండా అటువంటి వాళ్ళు మనకు దర్శనం ఇస్తారు. వాళ్ళకున్న శక్తి అపారమైనటువంటిది అన్నమాట. అది అసలు మనం ఊహించలేము. నిజంగా ఇంత ఏంటి, మనం దేవతల గురించి ఎలా వింటామో అంతటి శక్తి సంపన్నులైనటువంటి గురువులు ఇప్పటికీ మనకి ఈ దేశంలో ఉన్నారు, ఈ భూమి మీద ఉన్నారు గురువులు. అతి సామాన్యులుగా మన మధ్య సంచరిస్తూ ఉన్న మహాపురుషులైనటువంటి గురువులు ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటంటే మామూలుగా అతి సామాన్యంగా ఉంటారు. అసలు ఏదో 4 మంచి మాటలు చెప్తుంటారు, వెళ్ళిన వాళ్ళకి వెళ్తాయి, లేని వాళ్ళకి లేదనుకుంటారు. అంతకంటే పెద్ద పట్టించుకోరు ఆయన అనమాట. ఆయన ఎంత శక్తివంతుడంటే, ఈ మధ్య ఒక విశేషం జరిగింది. ఆయన దగ్గరికి ఒకరోజు ఉదయాన్నే 10 గంటలప్పుడు, ఉదయం 10-10:30 ఆ టైంలో ఒక ముసలి బ్రాహ్మణుడు, పెద్ద ఆయన అనమాట, ఒక 60 ఏళ్ళు అట్లా ఉంటాయి, 50 పెద్దవారు కదా ఏజ్లో, 50 నుంచి 60 ఆ టైంలో. మొన్న ఆయన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన ఇంటికి. వచ్చి కూర్చుని నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టగానే ఈయన, నమస్కారం స్వామి, ఎక్కడుంటారు ఏమిటి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు ఈయనతో, ఏం లేదు స్వామి, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చా నేను. మాది తూర్పుగోదావరి జిల్లాలో ఒక అగ్రహారం మాది. దాంట్లో మాది వెనకాల 7-8 తరాలుగా అందరం కూడా ఈ సాంప్రదాయ పరంపరలోనే ఉంటూ వేదాధ్యయనం చేసుకుంటూ ఇదే ఉంటున్నాం. మేము ఎక్కడా బయట భోజనం కానీ బయటది కానీ మా అంతా మేమే వంట చేసుకుని తింటాం. ఇదే శాస్త్రీయ పరంపరలో ఉంటూ వస్తున్నాం. అండ్ మా ముత్తాతలకి ఆ తరాల వాళ్ళకైతే సాక్షాత్తు పరమేశ్వరుడిది, సుబ్రహ్మణ్యేశ్వరుడిది దర్శనాలు కూడా జరిగిన అనుభూతులు ఉన్నాయి, విశిష్టంగా ఉంది. అదే పరంపర మేము కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పటికీ నేను నిత్యాగ్నిహోత్రం, తెల్లవారుజామున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఇదే పరంపరలో మా జీవితాన్ని చేస్తున్నాను. అసలు మన వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇప్పటికీ ఈ పరంపరలో ఉన్నవాళ్ళు ఉన్నారా మన మధ్య అనుకుంటారు. ఈ మాత్రం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నేను చాలా మంది చూశాను, ఇప్పటికీ అంత నియమనిష్టలతో అంతగా ఉంటున్న వాళ్ళు అనమాట. ఆయన చెప్తున్నారు, ఇలా ఉంటున్నాం మేము. సో అండ్ అప్పుడప్పుడు మేము పౌరోహిత్య కార్యక్రమాలకి, వేదపట్నాలకి, వీటికి వెళుతూ వస్తుంటాము. ఆ జీవన విధానం ఇలా గడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఆ మధ్య ఒక రోజు నాకు తెల్లవారుజామున ఉదయాన్నే ధ్యానం చేసుకుంటున్నాను. ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి నా సంధ్యావందనం ఇవన్నీ చేసుకుంటూ మిగతా దేవతార్చనలు అన్నీ చేసుకుంటూ ధ్యానంలో ఉన్నాను. ఆ టైంలో నేను
ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఒక మహర్షి దర్శనం ఇచ్చాడు. ధ్యానంలో కాసేపు నేను మౌనంగా ఉండిపోయాను. అదే ధ్యానంలో చేసుకుంటూ వెళుతున్నాను. ఇంకా నేను ప్రణవం చేసుకుంటున్నాను ధ్యానం. అప్పుడు కాసేపటికి ఆ మహర్షి ఎవరు అన్నది నేను గ్రహించగలిగాను. ఆ మహర్షి సాక్షాత్తు వేదవ్యాసుడు. వారు కూడా చెప్తారు కాసేపైన తర్వాత, నేను ఆయన ఇలా ఫలానా అని అని కనపడి ఇంకొక మాట చెప్తారు వారు నాకు. తరతరాలుగా మీ వంశం పైతరాలన్నీ కూడా ఎంత అద్భుతమైన సాంప్రదాయంలో కొనసాగుతున్నాయి. మీరు ఇటు శాస్త్రపరంగా ఈ విధంగా ఉండటమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం, లోక సంక్షేమం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలు చేశారు మీరు. మీ వారందరూ కూడా, వారిలో కొంతమందికి భగవద్ దర్శనం కూడా లభించింది. ఇప్పుడు కలియుగం వచ్చి పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను నీకు ఒక మానవుడి గురించి చెప్తాను. మీ మధ్య ఉన్న ఒక జీవి, ఒక్కసారి మీరు వెళ్ళి ఆ జీవిని దర్శించుకునండి, ఆ మనిషిని దర్శించుకునండి. అతి సామాన్య రూపంలో ఉన్నారు. ఆ దర్శనం మీకు మీ పైతరాల వాళ్ళందరినీ తరింపజేస్తుంది, మీ ముందు తరాల వాళ్ళందరినీ తరింపజేస్తుంది అని ఆ వేదవ్యాసుల వారు ఈయన చెప్పారు. చెప్పినప్పుడు చెప్పగానే మరి అది ఎవరు ఏమిటి తెలాలి కదా ఆయనకి. ఈయన జస్ట్ అడగబోతున్నప్పుడు అప్పుడు ఆ మహనీయుడు, ఆ మహర్షి వేదవ్యాసుల వారు ఏమన్నారు ఈయనతో, నాయన ఎలా వెళ్ళాలి కదా అనుకుంటున్నావు నువ్వు వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్న రోజున తెల్లవారుజామున ఇలా నీవే దాంట్లో నువ్వు ఒకరోజు ఎప్పుడైనా ధ్యానం చేసుకుంటున్నప్పుడు సంకల్పం చేసుకున్న రోజున నీ కంటికి ఒక వెలుగు రేఖ కనపడుతుంది. ఆ రేఖను పట్టుకుని వెళ్ళు, నువ్వు వారి దగ్గరికి వెళ్తావు. ఆయన కలిసి ఆయన చెప్తున్నాడు ఇదంతా. ఆ రేఖనే ఫాలో అవుతూ వెళ్ళు, ఆ వెలుగు రేఖ నీ కంటికి గోచరించి నిన్ను ఆ మహాపురుషుడి దగ్గరికి తీసుకెళ్తుంది, అతని దగ్గరికి అని అంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను నిన్న ఉదయం సంకల్పం చేసుకున్నా, నేను ధ్యానం చేసుకుంటూ ఒక్కసారి మిమ్మల్ని దర్శించాలనుంది, ఆయన చెప్పిన వారిని ఆయన దర్శించాలనుందని సంకల్పం చేసుకున్నాను. చేసుకుని ధ్యానం చేయగానే నా కంటి ఎదురకుండా అద్భుతమైన కాంతి రేఖ ఒకటి కనపడింది. అది ఏ దిక్కు సూచిస్తోందో ఆ దిక్కుగా నా ప్రయాణం మొదలుపెట్టాను. నాకు ఆ రోజు అర్థమైంది అది ఎటు వెళుతోంది అనేటప్పటికి. ఎందుకంటే సత్యం గారు వారు కూడా ధ్యానంలో ఎంతో స్థితిలో ఉన్నవారు కదా, కాబట్టి ఆ దిక్కు అనేది తెలిసింది. సో అది ఈ సికింద్రాబాద్ ఇటు పక్కే చూపించింది, ఈ హైదరాబాదు ఈ ఏరియాకి అనమాట. సో ఆయన ఏం చేస్తారట, దారిలో కావాల్సినవన్నీ కూడా తినడానికి ఆటుకులు ఇటువంటివి నాలుగు పెట్టుకుని, మంచినీళ్ళు పెట్టుకుని ఇంటి నుంచి ఒక ట్రైన్ ఎక్కి, ఆయన చెప్పారు ఇంతో ట్రైన్ ఎక్కి ఉదయాన్నే వచ్చాను స్వామి ఇక్కడికి నేను. ఆ రేఖ అలా నన్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ రేఖను పట్టుకుని మీ వీధికి వచ్చాను నేను, మీ వీధి దాకా తీసుకొచ్చింది. వీధి దాకా తీసుకొచ్చిన తర్వాత అదంతా ఒక సముదాయం లాంటిది అనమాట. ఆ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను అలా నడుచుకుంటూ వచ్చాను, అక్కడ దిగాను, నడుచుకుంటూ వస్తున్నాను. నేను బయట దగ్గరికి అక్కడ రాగానే నాకు అక్కడ ఒక సహస్రదళ పద్మం గోచరించింది. నాకు ఒక్కసారిగా అద్భుతమైన తేజస్తో వెళ్ళిపోతున్న సహస్రదళ పద్మం గోచరించింది. సో నేను నెమ్మదిగా అక్కడే వచ్చి ఆ పక్కగా కాస్త లోపలికి వచ్చి కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుంటూ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నాను నేను. ఇదంతా నాకు ఒక 2 గంటలు గడిచింది కింద చేసుకున్నాను అని చెప్పి తర్వాత చేసుకుని ఈ అష్టదళ పద్మనాథం పద్మం నెమ్మదిగా పరిమాణం తగ్గసాగింది కొంచెం. దాన్ని ఈయన ఫాలో అవుతూ వెళ్ళారు. అట్లా చివరికి వెళుతూ అతి తక్కువ అయ్యేటప్పటికి ఈయనున్న ప్రదేశానికి వచ్చి ఈయన ఇంట్లోకి రాగానే ఆయన చెప్తున్నాడు, నేను మీ ఇంట్లోకి రాగానే ఆ పద్మం అలా వచ్చి మీ హృదయంలోకి వెళ్ళిపోయింది. నేను రాగానే అంత పెద్దగా ఉన్న పద్మం కాస్త సహస్రదళ పద్మం ఇంత చిన్నదిగా అయి మీ హృదయంలోకి వెళ్ళింది. అప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు నాకు
వ్యాసుల వారు సూచించిన మహనీయులు మీరే అని, అందుకని జస్ట్ మీ దర్శనానికి కోసమే వచ్చాను. ఏమంటారంటే ఆయనతో ఇంక వేరే అవసరం లేదు స్వామి, నాకు చెప్పినట్టుగా మా తరాలు 14 తరాలు ఏంటి తరిస్తాయి, ముందు తరాలు అనేవి తరిస్తాయి అని ఒక అర్ధగంట కూర్చుని ఈ గురుగారిని చెప్పాను ఒక దగ్గరికి వచ్చారని, ఆ గురుగారు ఏమన్నా మీరు తింటారని అయినా ఏమన్నా తీసుకుంటారంటే వద్దు 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 అన్నారు. అని జస్ట్ కేవలం మీ చేత్తో ఇంత మంచినీళ్ళు ఇప్పించాను అన్నారు. మంచినీళ్ళు మాత్రం తాగి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ గురువు అన్నానే అతి సామాన్యంగా ఉంటారు. దేవతలే గ్రహించడం కాదు, దేవతలే వీళ్ళని సూచించి పంపిస్తున్నటువంటి మానీయులు. ఆ వచ్చిన ఆయన ఎంత మానీయుడు, ఈ గురువు ఎంత మానీయుడు, ఇది సత్యంగా జరిగిన విషయం అన్నమాట. జరిగింది ఇది. ఇటువంటి మహనీయులు మన మధ్య ఇప్పటికీ ఉన్నారు. అసలు ఆ మధ్య సూర్యోపాసనలో ఎంతో అద్భుతమైన శక్తి ఉన్నవాళ్ళు, హేమాహేమీలు లాంటి పండితులున్న ప్రదేశాలు ఇవన్నీ కూడా మన అన్ని ప్రదేశాల్లో ఎన్నో చోట్ల అటువంటి మహనీయుల్లో ఒక ఆయన దాదాపు 102 సంవత్సరాలు జీవించి కాలం చేసి పైకి వెళుతుంటే ఈ గ్రహమండలాలన్నీ దాటి సూర్యమండలం కూడా ఇలా విచ్చుకుంది ఆయనకు దాటి పైకి వెళ్తుంటే. అన్ని గ్రహమండలాల్లోకి వెళ్ళిపోతుంటే ఆ జీవి అనమాట. అంతటి శక్తి సంపన్నులు మహనీయులు ఉన్న ప్రదేశాలు మనకి. సో అటువంటి వారి దగ్గరికి ఇప్పుడు అటువంటి వారిని గ్రహించడం చాలా కష్టం. మనం ఇప్పుడు ఆయనకే ఎంతో పరంపర ఉంది కాబట్టి, ఎంతో పద్ధతి, ఒక సాంప్రదాయ జీవన విధానంలో ఉంటూ ధార్మికంగా బతుకుతూ తరతరాలుగా ఉంటూ వచ్చేటప్పటికి వారికి సాక్షాత్తు ఆ మహర్షి వచ్చి సూచించాడు, నాయన మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని. అది సామాన్యులు లాంటి వాళ్ళు మనం గ్రహించడం కష్టం కదా చాలా. అటువంటి వాళ్ళకి మనకి కొంచెం ఎక్కడ గ్రహించగలుగుతాం మనం? అప్పుడప్పుడు వింటుంటాం ఫలానా వాళ్ళు ఇట్లాగా, ఫలానా ఇట్లా అని. కానీ వెంటనే ఏంటంటే మనందరినీ కూడా మనం చేసుకున్న ప్రారంభ కర్మల వల్ల మన మాయ కప్పేసి ఆ సత్యం తెలుసుకొనివ్వరు. వేరే ఆ వచ్చిన ఆయన ఏమిటి, ఆ పరంపరే ఆయన అటువంటి పరంపరలో వచ్చాడు. ఈయన కూడా లోక సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసమే అంత నిష్టగా ఉంటూ చేస్తున్నవాడు, పాటు పడుతున్నవాడు ప్రతి నిత్యం. ఆయన ఏమంటాడు, వారందరూ కూడా రోజు ఉదయం ఆరాధన చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ తపోఫలంలో సగం తపోఫలం ప్రపంచానికి పోసేవారు, సమాజానికి పోస్తూ వచ్చారు. ఇప్పటికీ మన మధ్య వాళ్ళు ఉన్నారు. అందుకని అటువంటి వారిని ఒక్కసారైనా వీళ్ళ దగ్గరికి వెళ్దానని ఆ మహర్షి కూడా ముచ్చటపడ్డాడు. పడి ఈయనకి నాయన ఇలా వెళ్ళు అని దానికి తరింపు చేయడానికి తరాలన్నీ తరింపు చేయి. ఈ ముందు తరాల్లో కూడా ఏమాత్రం అటు ఇటు డిస్టార్ట్ కాకుండా వెళ్ళడానికి ముందు తరాల్లో కూడా వెలుగు రేఖ కనిపించిందంటే ఈ కాలంలో కూడా ఇటువంటివి జరుగుతాయంటే ఎంత ఆశ్చర్యం కదా. జరుగుతున్నాయంటే అటువంటి మహనీయులు అటువంటి ఉన్న ప్రదేశాలు మనం అన్నమాట. ఈ గురువు అని చెప్పానే, ఈ వీరి దగ్గరికి ఆ మధ్య ఇంకొకటి ఏమైంది, వాళ్ళు ఉన్న చోటికి రోజు అనమాట ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొంతమందికిట తెలియకుండానే వాళ్ళు ఎందుకు అక్కడ రాగానే కాసేపు మనసు ప్రశాంతంగా కూర్చుని వెళ్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ సోల్ గ్రహిస్తోంది ఎవరో మహానుభావులు ఉన్నారు ఇక్కడని. బట్ కానీ ఏంటంటే మన మనసుకు తెలియదు కదా, అలా కూర్చుని వెళ్తుంటున్నారు. ఉన్న వాళ్ళలో అలా ఉన్న వాళ్ళలో అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి కాసేపు మీ దగ్గర కూర్చుని వెళ్తుంటారు. వాళ్ళకి ఎందుకు వస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో వేరే దానికి వస్తారు. కానీ ఈ సోల్ వాళ్ళని తీసుకెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి. అక్కడితో ఏంటి, ఎన్నో జన్మల ప్రారంభ కర్మ అలా క్షణంలో తీసివేయబడుతుంది. అది కూడా ఎప్పుడు మనకి మనం ధర్మ మార్గంలో ఉంటూ నలుగురు మంచి కోరుకుంటూ, ఈ ధర్మం అంటే నేను అప్పుడు చెప్తాను, ఎవరికి తోచిన రీతిలో వారు చేయండి, సింపుల్. అది ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది. చాలా మంది అడిగే ప్రశ్నకి ఈ రోజున ఏంటంటే, ఇలాంటి గురువులు ఉన్నారా, మీరు గురువులు సేవ చేసుకోవాలి అంటున్నారు కదా, అలాంటి మహానుభావులు ఇప్పటికీ ఉన్నారా అంటుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ మనమే చూడట్లేదు, మనం గ్రహించలేకపోతున్నాం. మనకు కూడా ఆ అర్హత రావాలి కదా, మనకి కూడా అర్హత రావాలి. మనం ఏంటంటే అంత దృఢ సంకల్పం చేసుకుని మనస్సుని అంత స్వచ్ఛంగా ఉంచుకుని అందరూ బాగుండాలని కోరుకుంటూ అంత మంచి ఆలోచన పెట్టుకుని
అండ్ ఒక విధంగా ఆర్తితో ఉండాలన్నమాట. నాయన అటువంటి మహానుభావాన్ని ఒక్కసారి నాకు చూపించు స్వామి అని చెప్పి భగవంతుడిని వేరుకుంటే అప్పుడు తప్పకుండా ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు. ఇప్పుడు ఇందా చూడ మార్చి వచ్చి చూపించాడు కదా. ఏంటంటే సత్యం గారు, దురదృష్టం కొద్దీ ఇప్పుడున్న కాలం వల్ల కొన్ని ఎన్నో ధార్మిక సంస్థల్లో కూడా ఎన్నో అన్యాయాలు చూస్తున్నాం మనం. ధార్మిక సంస్థల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం, 4 ఈర్ష్య, అసూయ వాళ్ళు కూడా లోనవ్వటం చూసేటప్పటికి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే సామాన్యులకి అర్థం కాకుండా సఫలం అయిపోతున్నారు. కలి ప్రభావం వాళ్ళలో కూడా కలి ప్రభావం వాళ్ళలో కూడా విపరీతంగా ప్రవేశించడంతో అంత ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మహనీయుల్ని గుర్తించాలి అంటే మనకి ఎంత తాపత్రయం ఉండాలి. ఇవి జరగవని కాదు కదా, ఇవన్నీ జరిగినవే. ఇంతకుముందు మనం వింటుంటాం. 50 సంవత్సరాల క్రితం సంచి మహాస్వామి దగ్గరికి ఫలానా వాళ్ళు వచ్చేవాళ్ళు, సంచి మహాస్వామి ఇలా చెప్తే ఇలా జరిగింది అని వింటుంటాం కదా. అటువంటి మహాస్వామి అప్పుడు ఆ రోజు పరంపరలో జరిగినట్టు అటువంటి మహనీయులు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ రూపంలో సంచరించిన మహానుభావుడు కదా ఆయన. ఏ అంగులు ఆర్భాటాలు లేకుండా వాళ్ళు చెప్తే జరగడమే. అంటే వాళ్ళు నోటి నుంచి అటువంటి మహనీయులు చెప్తే వాక్కుకి ఎంతో శక్తి ఉంటుంది అనమాట. వారిని మనం వారి వేషధారణ బట్టి, వాళ్ళ వేసుకున్న దుస్తులు బట్టి, వాళ్ళు మాట్లాడే తీరు బట్టి, వాళ్ళు ప్రవర్తించేది బట్టి, వాళ్ళ ఆహార నియమాలు బట్టి, ఆహారం బట్టి, దేని బట్టి, వాళ్ళ వృత్తులు బట్టి, దేని బట్టి మనం అంచనా వేయలేం. ఎటువంటి పరిస్థితులు అంచనా. ఇవన్నీ నేను చెప్తున్నామే, ఇవన్నీ మన ఇంకా మాయలో పడేయడానికే ప్రయత్నిస్తాయి. ఇవన్నీ కూడా సత్యం తెలియకుండా మాయ. అసలే కలిపురుషుడి ప్రభావం ఇలా ఉంది. వీటన్నిటి బట్టి వేయలేం. ఎక్కడ మనం వాళ్ళని కనిపెట్టగలుగుతాము అంటే మనకి అంతటి ఆర్తి ఉండాలి. అంత ఆర్తి ఉండి భగవంతుని కాలు పట్టుకుంటే, స్వామి నాకు అటువంటి వాళ్ళని ఇది మన పైతరాలు వాళ్ళు చేసేవాళ్ళు. మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ గురువులను సేవించుకోవటం, వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు. గురువులు కొంతమంది ఇళ్లలో ఉండేవాళ్ళు, మనం చెప్పుకునేవాళ్ళు, వచ్చి ఉండేవాళ్ళు, అనుగ్రహం ఇచ్చేవారండి, చక్కగా ఉండేవాళ్ళు. అటువంటి కుటుంబాలు ఇప్పటికీ కాపాడబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడూ వింటుంటాను అనమాట. మా ఇంట్లో గది ఉండింది, ఆ గదిలో స్వామివారు వచ్చిన, కంచి స్వామివారు వచ్చిన, శృంగేరి స్వామివారు వచ్చిన ఆ గదిలో ఉండేవారు అని అటువంటి కుటుంబాలు ఉన్నాయి. తర్వాత తరాలు వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదన్నా వాళ్ళ ప్రారంభ కర్మంలో చిన్న చిన్న దురదృష్టాలు వచ్చినా ఆ కుటుంబాలు నీటికి కాపాడబడుతూనే ఉన్నాయి. వాళ్ళ ముందు వాళ్ళకి గురుపాదం పట్టుకున్న వాళ్ళు అటువంటి మహనీయులు. సో ఆ రోజున ఉన్నట్టే ఈ రోజు కూడా మన దగ్గర మన మధ్య ఉన్నారు. ఎప్పటికీ ఈ భూమి మీద ఎప్పటికీ ఉంటారు. ఇందా చెప్పాను, భారతదేశం మన ఎటువంటి ప్రదేశం, సాక్షాత్తు భగవంతుడే అనేక రూపాల్లో సంచరించిన ప్రదేశం కదా. సో అదే నేల, అదే ప్రదేశం మనంతా ఉన్నాము. అప్పుడున్న మహనీయులు అందరిలో ఇప్పటికీ అటువంటి మహనీయులు ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ఈ కలిపురుష ప్రభావంతో మనం గ్రహించలేకపోతున్నాం. సో ఇటువంటిది ఆయన కాళ్ళు పట్టుకోండి. తప్పకుండా భగవంతుడు, మీరు ఎవరినైనా సరే మీరు ఆరాధిస్తున్న దైవాన్ని ఆర్తితో మనం ధర్మంగా ఉంటే ఆయన ఏదో రూపంలో ఆయన మన దగ్గర తీసుకెళ్తాడు. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ, ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తాను. నేను ఎప్పుడు చెప్తుంటా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మనస్సు శరీరం శుభ్రంగా ఉంచుకుని మనం వెళ్ళాలి. మనం అదేదో పిక్నిక్ స్పాట్స్కి వెళ్తున్నట్టు కాలక్షేపంగానే కాకుండా ఎంత పవిత్రమైన ప్రదేశాలైనా అవి గ్రహించాలంటే మనం ముందు నుంచి ఎంత ప్రిపేర్ అయి ఉండాలి. అట్లా వెళితే నీకేమో అక్కడ ఏ గురువు మనకి తారసపడతాడో తెలియదు కదా. ఇంతకుముందు మన అన్నమయ్య ఎప్పుడు ఉంటాం కదా, అన్నమయ్య కూడా తిరుపతి వెళ్ళగానే తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సాధువే కలుస్తాడు కదా. అటువంటిది మనకి కూడా జరుగుతుంది కదా. అది విన్నామంటే అందరూ అనుకోవచ్చు అనమాట, ఏం ముందు జన్మలో ఎలా ఉంటే నాకేంటి, వెనక జన్మలో ఏముంటే నాకేంటి. నాయనా నువ్వు ఇంత ముందు ఇలా అనుకున్న వాడివే ఈ జన్మ కూడా వచ్చింది నీకు ఇప్పుడు, అంతే కదా. ఆ జన్మలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అనుకుంటావు, ఏ జన్మల్లో ఆ ముందు జన్మల్లో ఏముంటాయని. బట్ ఈ జన్మలో ఏమనిపిస్తున్నావు చూస్తున్నావు కదా, కష్టాలన్నీ. ఇంత ముందు జన్మలు ఇదే అనుకుంటావు కదా నువ్వు. వచ్చే జన్మ అంటూ ఉంటే చూద్దాం, నేను ఉంటే చూడటం ఏంటి, ఉంటున్నావు, అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఉన్నట్టే వచ్చే జన్మ కూడా మళ్ళీ ఉంటుంది మనకి, ఎందుకుండదు. అందుకని ఇప్పుడు ఆ మాట అనకుండా, నాయన వీలునంత ధర్మంగా నేను ఉంటాను, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎప్పుడూ కూడా సత్యం గారు, మనం సంకల్పం గట్టిగా ఉంటే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు.
ఈ యూనివర్స్ కూడా కలుపుతుంది. ఈ యూనివర్స్ అనేది ఎంత శక్తి మళ్ళీ యూనివర్స్ అంటే ఆయనే కదా. ఆయనే మనం అంటే విష్ణువే మొత్తం వ్యాపించి ఉన్నాడు, సర్వం ఆయన వ్యాప్తి నారాయణుడు అంతా ఆయన రూపమే. ఇంత విరాట్ రూపంలో ఉంటాడు. ఇది ఆయన ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కలుపుతుంది, తీసుకెళ్ళి ఆ మనిషికి, ఆ శక్తికి, ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది. మీరు ఈ ప్రారంభ కర్మల నుంచి అవతల పడేలాగా ఆ మహాపురుషుడి దగ్గరికి ఆయన తీసుకెళ్తుంది. తీసుకెళ్ళటమే కాకుండా మీరు గ్రహించేలా చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 విధాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఓకే మనం చేసుకున్న పుణ్యం వల్ల ఒకసారి ఎక్కడో దర్శనం జరగవచ్చు మనకి, మనం గ్రహిస్తే ఇంకా ఆనందం కదా మనకి, ఇంకా ఆనందపడతాం కదా గ్రహించినప్పుడు, ఇంకా అనుభవించగలుగుతాం ఆ సంతోషాన్ని మనం. ఆ స్థితికి వెళ్ళాలంటే ధర్మంగా ఉంటూ ఆర్తితో ఆ స్వామిని పట్టుకోండి, చక్కగా వెళ్ళగలుగుతారు. మీకు ఇప్పుడు కాలాలు ఎట్లా ఉన్నా ఏదున్నా ఎప్పుడూ రక్షింపబడుతుంటారు. గురు పరంపర, గురువు అంటే సాక్షాత్ దైవం అన్నమాట మనకి. అంతటి మహనీయులు నేటికి మన మధ్య ఉన్నవాళ్ళు. అనేక యూట్యూబ్ ఛానల్స్ రావడంతో మీలాంటి వాళ్ళు మహనీయులు ఎంతో మందిని తీసుకొస్తున్నారు, బయటకు వెలుగులోకి చూస్తున్నాం. వాళ్ళందరినీ కొంతమందిని ఇంకా అసలు ఏమాత్రం కనపడకుండా రాని వాళ్ళు ఉన్నారు, ఎంతో కొన్ని లక్షల మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళు మనకి బయట కనపడుతున్నది, బయట చెప్తున్నది ఒక పార్శ్వం మాత్రమే, ఒక సైడే. ఆ రెండో సైడ్ మనకు తెలియదు వీళ్ళందరి గురించి. వాళ్ళు అసలు అది బాహ్యంగా వ్యక్తపరచరు. అండ్ వినే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత అర్హత ఉందో అంతే అర్థం అవుతుంది వాళ్ళకి. ఈవెన్ బయటకు వచ్చి మాట్లాడుతున్న వారు కూడా అసలు వాళ్ళ యొక్క స్వరూపం ఏంటి, ఆ తత్వం ఏమిటి అని మనం అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడన్నా ఒక గురువుని మనం వాళ్ళు చెప్తున్న ప్రవచనాలు అవనే కాకుండా అసలు ఈ తత్వమే ఏమిటి అని మనం గ్రహించే స్థాయికి మనం పెడితే అది మనని అప్పుడు ఏంటంటే ఎటువంటి సంశయాలకు లేకుండా ఉంటాం, చక్కగా రక్షింపబడతాం మనం అన్నమాట ఎప్పటికి కూడా. అవును గురుగారు.